హలో అండి, హాయ్ అందరికీ. ఈరోజు వీడియోలో వచ్చేసి మునక్కాడలు. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది, అన్నయ్య తెచ్చిచ్చారనమాట. చాలా బాగున్నాయి మునక్కాడలు. నేను పచ్చడి పెడదామని డిసైడ్ అయినాను. చూసేయండి దీనికి ఏమేమి కావాలో. ఫస్ట్ వచ్చేసి మునక్కాడలు వచ్చేసి కడిగి పెట్టుకోవాలండి. నీట్గా కడిగేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ కింద ఒక క్లాత్ మీద వేసి ఆరబెట్టేయాలి మునక్కాయలంతా. మనము వచ్చేసి చింతపండు, నేను అవి కిలో బాగున్నాయండి మునక్కాడలు. తర్వాత నేనేం చేశానంటే చింతపండు 1/2 కిలోకి 200 గ్రామ్స్ నేను నానబెట్టేసుకొని ఇలా స్ట్రైనర్లో వేసి ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇందులో వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఇది మంచిగా ఉడకనిచ్చుకోవాలి. మనం దీన్ని ఇచ్చేసి ఇది వచ్చేసి ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇది మంచిగా ఉడుకుతూ ఉంటుంది. మనకు కొంచెం చిక్కబడిపోవాలండి, మంచిగా చిక్కగా రావాలి. ఇవి వచ్చేసి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఇట్లా తోకలు కట్ చేసేసి దీనిని కచ్చా పచ్చగా దంచుకోవాలి మనం. ఓకేనా? వచ్చేసి దీనిని కచ్చా పచ్చగా దంచేసుకోవాలండి. ఇది గుజ్జుగా అయిపోయింది, ఉడికిపోయింది చింతపండు గుజ్జు. ఇది పక్కకు పెట్టేసుకున్నాం. ఇంకా అలాగనే వచ్చేసి ఒక 50 గ్రామ్స్ నూగులు తీసుకోండి, 50 గ్రామ్స్ ఆవాలు తీసుకోండి, ఒక పెద్ద స్పూన్తో జీలకర్ర, ఒక పెద్ద స్పూను మెంతులు, అలాగనే చూడండి ఒక పెద్ద కట్ట కరివేపాకు మంచి కడిగి ఇట్లా పెట్టుకోండి. ఇదేం ఆరబెట్టిన అవసరం లేదు, ఆయిల్లో వేస్తే క్రంచిగా అయిపోతుంది. అలాగే ఎల్లుల్లిపాయ దంచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి మొత్తము ఫ్రై చేసుకున్నాము. ఇవి వేయించుకొని చల్లారబెట్టుకొని పొడిగొట్టి పక్కన పెట్టుకుందామండి. కలర్లోకి వచ్చేసింది. అలాగనే ఇందులో వచ్చి కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఇవి ఆల్రెడీ నేను వేయించినవే, కొద్దిగా మళ్ళొకసారి అట్లా అందామనేసి వేసుకున్నాను. అలాగనే అవన్నీ డ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నామండి. అవి చల్లారే లోపల ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ హీట్ ఎక్కిందండి, ఎందుకని చెప్పినాను అదే. ఆయిల్ వేసుకొని మునక్కాడలన్నీ మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువసేపు డీప్ ఫ్రై చేయొద్దండి, ఒక 2 నిమిషాలు కొద్దిగా పచ్చివాసన పోయేదానికి మాత్రమే మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకున్నాము. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇదే నూనెలో ఆయిల్లో ఇందులో పోపు పెట్టేసుకుందాం. ఇలా కొంచెం దూరగా రెడ్ కలర్లోకి వచ్చే వరకు దీనిలో డీప్ ఫ్రై చేసుకుందాము. ఇట్లా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి, బాగుంటాయి ఇవి, క్రంచీగా బాగుంటాయి. ఇప్పుడు ఎల్లుల్లిపాయ మనం కొట్టి పెట్టినాం కదా, కచ్చా పచ్చడి ఇది వేసేసుకోండి అందులోనే. అది కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కొంచెం ఎంచుకోండి. కరివేపాకు చేసి క్రంచీగా రావాలండి కరివేపాకు. ఇది కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి తొందరగానే వేగిపోతాయి. ఇదంతా వేగిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాము. ఇదిగోండి చల్లగా అయిపోయింది. ఇందులో వచ్చేసి మునక్కాడలు వేసేసుకున్నాము. ఇందులో వచ్చేసి చింతపండు గుజ్జు ఉడకబెట్టి పెట్టుకున్నాము, చల్లగా అయిపోయింది. ఇది కూడా వేసేద్దాము. ఇవి 50 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నానండి, మీకు తగినంత చూసి వేసేసుకోండి. మనం ఇది చల్లగా చేసుకొని గ్రైండర్ చేసుకున్నాము. అదే ధనియాలు మెంతులు అన్నీ వేసి ఇది కూడా వేసేసుకుందాం. పొడి వచ్చేసి 200 గ్రామ్స్ అండి, ఇది వేసుకుంటున్నాం. మీకు తక్కువైతే ఉప్పు కారం అవన్నీ చూసి వేసుకోండి. తర్వాత మంచిగా ఇప్పుడు కలిపేసుకుందాము. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత తీసి పెట్టేసుకోవచ్చు అండి. చల్లగా అయిపోయిన తర్వాత తీసి పెట్టేసుకొని మరుసటి రోజు చూడండి మంచిగా ఊరుతుంది, బాగుంటుందండి. నిలువ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ట్రై చేయండి అందరూ. ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్.